హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీకు నేను ముళ్ళు లేని చేపకూర అనే విషయము చెప్పాలనుకుంటున్నాను. ముళ్ళు లేని చేపకూర ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముళ్ళు లేని చేప అంటే పుల్లగందకు మరొక పేరే ముళ్ళు లేని చేప. ఆ పుల్లగంద కూరను ఏ విధంగా తయారు చేస్తారు? మా ఇంట్లో మేము ఈ పుల్లగంద కూరను తయారు చేస్తున్నాము. ఈ ముళ్ళు లేని చేప మరో పేరే పుల్లగంద కూరను మా ఇంట్లో ఎలా తయారు చేస్తున్నారన్న విషయాన్ని ఈరోజు మీకు నేను చెప్తున్నాను. మీ ఇంట్లో కూడా మీరు ఈ పుల్లగంద కూరను ఏ విధంగా తయారు చేస్తున్నారన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో పుల్లగంద కూర లేదా ముళ్ళు లేని చేప కూరను ఎలా చేయాలో చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఫుల్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ పుల్లగందను ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. పుల్లగందను కట్ చేస్తే ఈ విధంగా కలర్లో ఉంటుంది. ఈ కలర్లో ఉన్నటువంటి ఈ పుల్లగంద పుల్లగా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ను ఫస్ట్ మనము కొంచెం నీరు తీసుకొని ఆ నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కట్ చేసిన పుల్లగంద ముక్కలను మనము కొన్ని నీళ్లు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ పుల్లగంద పీసెస్ను నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కుంటున్నాము. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ పుల్లగంద పీసెస్ను కొద్ది సమయం పాటు ఉడకబెట్టాలి. ఎందుకు ఉడకబెట్టాలంటే ఈ పుల్లగందకు చుట్టూ కొంచెం మనకు పొట్టు ఉంటుంది. బ్రౌన్ కలర్లో పొట్టు ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్లో ఉన్న పొట్టు పోవాలి అంటే మనకు ఉడకబెడితేనే వస్తుంది. ఇప్పుడు నీళ్లు పోస్తున్నాము. గిన్నెలో తీసుకొని ఉడకబెట్టడానికి కొన్ని నీళ్లు తీసుకొని స్టవ్ పైన కొద్దిసేపు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత మనకు ఈ బ్రౌన్ కలర్లో ఉన్న పొట్టు పోతుంది. కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసి స్టవ్ పైన కొద్ది సమయం పాటు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఈ పీసెస్కు ఉన్న పొట్టు అనేది రావడానికి వీలవుతుంది. ఇలా స్టవ్ పైన కొద్దిసేపు ఉడకబెట్టాలి. మీరు కూడా ఇంట్లో పుల్లగంద కూరను చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే పుల్లగందకు మరొక పేరు ముళ్ళు లేని చేప అంటారు. ఈ కూరకు తయారు చేసుకోవడానికి చింతపండును మరొక గిన్నెలో నానబెట్టుకోవాలి. కొన్ని నీళ్లు తీసుకొని కొంత చింతపండు, మనకు ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఎందుకనంటే ఆ పుల్లగంద ఉడికే లోపల మనకు ఈ చింతపండు అనేది నానుతూ ఉంటుంది. స్టవ్ పైన మరొక గిన్నెలో మనము మసాలాలు తయారు చేసుకోవాలి. పుల్లగంద పులుసు తయారు చేసుకోవడానికి ఈ ధనియాలు, మెంతులు, కొంచెం బియ్యం కూడా కలిపి స్టవ్ పైన కొంచెం వేడి చేసుకొని తర్వాత ఈ పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పుల్లగంద అనేది స్టవ్ పైన ఉడుకుతూ ఉంది. స్టవ్ పైన ఉడికినటువంటి ఈ పుల్లగందను మళ్ళీ నీళ్లు మార్వాలి. వేడిగా ఉన్న నీళ్ళని తీసేసి కొన్ని చల్లటి నీళ్లు పోసుకొని పుల్లగందకు ఉన్నటువంటి ఈ బ్రౌన్ కలర్ పొట్టు అనేది తీసేయాలి. వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్రౌన్ కలర్ పొట్టు అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ బ్రౌన్ కలర్ పొట్టు అనేది వేడి మీద ఉన్నప్పుడే తొందరగా వస్తుంది. కొంచెం చెయ్యి కాలుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కొంచెం నిదానంగా, కొంచెం ఓపిక చేసుకొని తీసుకోవాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు నిదానంగా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా ఈరోజు పుల్లగంద కూర లేదా ముళ్ళు లేని చేపల కూరను మేము చేస్తున్నాము. ఇప్పుడు నిదానంగా ఈ పుల్లగందకు ఉన్నటువంటి బ్రౌన్ కలర్ పొట్టు అనేది తీయడం అనేది పూర్తయింది. ఇప్పుడు ఈ తీసినటువంటి ఈ పుల్లగంద ముక్కలను వేరొక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్నటువంటి ఈ పుల్లగంద పీసెస్ను వేరొక ప్లేట్లో పెట్టిన తర్వాత కొంచెము ఈ పుల్లగంద పీసెస్ను తాలింపు చేయాలి. అంటే కొంచెం రోస్ట్ చేయాలి. రోస్ట్ చేయడానికి మరొక గిన్నెలో కొంచెం నూనె, కొంచెము ఎల్లిగడ్డ, కొంచెము ధనియాలు ఇట్లాంటి
పసుపు కొంచెం ఇవన్నీ వేసుకొని మనకు రోస్ట్ చేసుకోవడానికి ఈ పుల్లగంద పీసెస్ను కొంచెం రోస్ట్ చేసుకోవడానికి లైట్గా రోస్ట్ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఇందులో మనము రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా పుల్లగంద పీసెస్కు ఇవన్నీ పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ ఇవన్నీ స్టవ్ పైన వేసి కొంచెం బాగా వేడిగా కాకుండా సిమ్లో పెట్టుకొని కొద్ది సమయం పాటు రోస్ట్ అయ్యేలాగా చూడాలి. రోస్ట్ అయిన తర్వాత ఇంతకుముందు మనము నానబెట్టినటువంటి చింతపండును పులుసుకు తయారు చేసుకోవాలి. ఈ పుల్లగందకు ఉప్పు, కారం అనేది ఇప్పుడే వేయాలి. ఇప్పుడు వేస్తే మనకు ఈ పీసెస్కు రోస్ట్ అవుతుంది కాబట్టి అన్నీ ఉప్పు, కారం అనేది పడుతూ ఉంటుంది. ఇప్పుడు నానబెట్టిన చింతపండును పులుసులాగా తయారు చేస్తున్నాము. చింతపండు పులుసును రసాన్ని తయారు చేస్తున్నాము. ఈ తయారు చేసిన చింతపండు రసంను ఈ పుల్లగంద రోస్ట్ అయినటువంటి ఈ పుల్లగందలో పోయాలి. ఈ పుల్లగందలో పోసిన తర్వాత కొద్దిసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు ఈ చారు అనేది మసలాలి. మసులుతూనే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ మసాలా, మెంతులు, ధనియాలు అనేవి మనకు చారు పీసెస్ ఉడికి పూర్తయింది కర్రీ అని అనుకునే సమయంలో ఒక 2 నిమిషాల ముందు ఈ మసాలాలు వేయాలి. ప్రస్తుతము ఈ చారు అనేది మసులుతూ ఉంది, అంటే చారు అనేది పూర్తి కావడం జరిగింది. ఇప్పుడు ఈ మసాలాలు, మెంతులు, ధనియాలు, ఎల్లిగడ్డ ఈ కలిపి ఉన్న ఈ మసాలా మిశ్రమాన్ని ఈ చారులో మనం వేయాలి. అంటే ఒక్క నిమిషంలో మనము దించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వేడిగా ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి చేపల పులుసు, ముళ్ళు లేని చేపల పులుసు అలాగే పుల్లగంద కూర తయారైంది.